అమ్మ ముందుగా మీ అందరికీ నమస్కారం. నమస్కారం అంటే కూడా మీరు చాలా పెద్దవారు. మీ అందరికీ పాదాభివందనాలు. మా ఆహ్వానాన్ని మన్నించి మీ ఇక్కడికి రావాలని చెప్పగానే ఇంతమంది వేములవాడ రాజన్న సన్నిధిలో ఉన్న మీరందరూ ఇక్కడికి వచ్చి మా టీంని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి ఈ శివశక్తులందరికీ నా పాదాభివందనాలు. మీ అందరికీ తెలుసు, పక్కన కూర్చున్నారు తమన్న గారు. సో మేము ఓదెల 2 అనే ఓ సినిమాని తీసాము. ఆ సినిమాలో తమన్న గారు శివశక్తి క్యారెక్టర్ ప్లే చేశారు, ఆ రోల్ పోషించారన్నమాట. సో ఆవిడ మీ గురించి నేను చెప్పినప్పుడు, కథ చెప్పినప్పుడు, మీ అందరికీ తెలుసో లేదో, నాది కూడా కరీంనగర్ జిల్లానే. అక్కడ ఓదెల అనే గ్రామం నాది. నేను వేములవాడకి చాలాసార్లు వచ్చాను. అక్కడ మనకు ఆ కల్చర్ కూడా తెలిసి, నాకు కోడెను చుట్టూ దింపి కట్టేయడం అదంతా. సో మన కల్చర్ గురించి, మన దగ్గర ఉన్న శివశక్తుల గురించి, శివశక్తుల గురించి నేను తనకు చెప్పినప్పుడు తను చాలా ఎక్సైట్ అయ్యి, తప్పకుండా ఈ పాత్ర నేను పోషించాలి, ఇప్పటివరకు నేను చేసిన సినిమాల్లో ఇది నాకు చాలా గొప్పగా దొరికిన అవకాశం, ఈ అవకాశాన్ని నేను తప్పకుండా వినియోగించుకోవాలని తను ప్లే చేశారు. సో చాలా అద్భుతంగా ప్లే చేశారు. నాకు అదృష్టం ఏంటంటే ఈ క్యారెక్టర్ రాయడానికి కానీ, ఇంత దూరం ఈ సినిమాని తీసుకురావడానికి కానీ, మీరు కాకపోయినా మీ అమ్మలను నేను చూసుంటాను చిన్నప్పుడు. ఆ వేములవాడ వచ్చినప్పుడు, లేదంటే శ్రీశైలం వెళ్ళినప్పుడు, కొమరవెల్లికి వెళ్ళినప్పుడు, ఓదెల మల్లన్న సన్నిధిలో వెళ్ళినప్పుడు, ఇవన్నీ చూశాను కాబట్టి నా మెమొరీలో చిన్నప్పుడు అలా ఉండిపోయినాయి. అదే విషయాల్ని నేను కథ రూపంలో రాసుకొని, మీరందరూ ఎలా చేసేవాళ్ళు, ఎలా ఉండేవాళ్ళు, ఎలా నడిచేవాళ్ళు, నాకు ఉన్న జ్ఞానంతో నేను తనకు చెప్పాను. తను ప్లే చేశారు. తప్పకుండా రేపు ఈ కల్చర్ గురించి, దీని గురించి తెలిసిన వాళ్ళందరూ కూడా ఈ సినిమాని ఆశీర్వదించి చాలా పెద్ద సక్సెస్ చేస్తారని నేను నమ్ముతున్నాను. సో మీ ఆశీర్వచనం కూడా దానికి ఉండాలి మాకు. శివశక్తులు అంటే మీరు మీ ఫ్యామిలీస్ని వదిలేసి, సంసార జీవితాన్ని వదిలేసి, నాకు తెలిసి వేములవాడలో రాజన్నకు మీ జీవితాలు అంకితం అయిపోయినాయి. అంతే మొత్తం మీరు అక్కడే అంకితం అయిపోయి ఆయన కోసమే బ్రతకాలి, ఆయన సేవలోనే బ్రతకాలి, ఆయనకు ఉన్నటువంటి విషయాన్ని మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. సో అలాంటి శివశక్తులుగా ఉన్నప్పుడు రెగ్యులర్గా రోజు ఎవ్రీడే మీ జీవితాల్లో మీరు చూసే కష్టసుఖాలని కావచ్చు, మీ దగ్గరకు వచ్చి చెప్పుకునేవి వాళ్ళ బాధలు చూసినప్పుడు కావచ్చు, మీ అందరికీ ఏమనిపిస్తుంటుంది, వాళ్ళని ఎలా బ్లెస్ చేస్తారు, ఎలా ఆశీర్వదిస్తారు, మీకు తెలిసినంతలో చెప్తే ఇది మీ ద్వారా ఈ కార్యక్రమం చూస్తున్న మొత్తం యావత్ భారతదేశంలో ఉన్న తెలుగు వాళ్ళకి చాలామందికి సబ్ టైటిల్స్ వేసి మరి మేము చెప్పదలుచుకున్నాం. ఇది మాకు ఎందుకంటే అక్కడ మేము రాజన్న దగ్గర ఉంటాం కాబట్టి మాకు ఒక 10 సంవత్సరాల బట్టి మాకు ఎందుకో దేవుడు అంటే బాగా ఇష్టం అయిపోయింది. దేవుడు కూడా జనాలందరినీ మైక్ దగ్గర పెట్టుకో, దేవుడు కూడా జనాలందరినీ ఇలా ఉండే నా బిడ్డలందరూ నా దగ్గరనే ఉండాలి, మంచి ఎల్లకాలం మంచిగా నా సేవ చేస్తూ మంచిగా బతికి పిల్లల్ని ఇలా మంచిగా చదువుకోవాలని చెప్పి దేవుడు మాకు ఇట్లా చెప్తారా. మేము ఇప్పుడు శివశక్తులమని అని తెలిసింది. మీరు మా పాత్రలో పోషించినప్పుడు, మాలో స్క్రీన్ మీద కనిపించినప్పుడు మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? నాకు ఏమనిపిస్తుందంటే, సినిమాలో మేము అమ్మాయిల్ని డాక్టర్ కానీ, పోలీస్ ఆఫీసర్ కానీ, వేరే వేరే పాత్రల్లో మేము చూసాము. కానీ ఒక శివశక్తి అనేది ఎవరు స్క్రీన్ మీద అది చూపించలేదు. సో అదే ఒక పెద్ద బాధ్యత. ఏమీ మిమ్మల్ని మేము తప్పుగా చెప్పకూడదు, లైక్ కరెక్ట్గా మిమ్మల్ని చూపించాలి అని కోరుకున్నాము. భక్తి అనేది ఒక అందరూ ఎక్స్పీరియన్స్ చేసిన ఎమోషన్ కదా. మనం నార్మల్ సిటీ లైఫ్ కూడా జీవించే వాళ్ళం కూడా భక్తిని అనుభవిస్తాం. ఆ భక్తిని 100,000 మెనీ టైమ్స్ మల్టిప్లై చేస్తే ఎలా ఉంటుందో అదే గుండెలో ఈ క్యారెక్టర్ని జీవించాను. బట్ ఇవాళ రోజు నా గురించి కన్నా, లేదంటే ఈ సినిమా గురించి కన్నా, మా మెయిన్ విషయం ఏంటంటే మీరు శివశక్తులు ఎలా ఉంటారు జనాలకి తెలియాలని
బికాజ్ మీ గురించి చాలా తక్కువ మందికి అర్థమవుతుంది. అంటే కొంతమంది నేను కూడా చాలా మందికి చెప్పాను నేను ఇలాంటి ఒక సినిమా చేస్తున్నాను. సో వాళ్ళు అడుగుతున్నారు, ఓ నాగసాధు లాగా ఉంటారు లేదంటే, సో వాళ్ళకి తెలియదు. కాబట్టి మీతో కలిస్తే మీరు మాకు చెప్తారు, ఈ ప్రోగ్రామ్ మేము అందరికీ చూపిస్తాము, మీ గురించి మీ జీవితం గురించి వాళ్ళకి ఇంకా తెలుస్తుంది, అండ్ ఈ సినిమా మేము ఎందుకు తీసాము అనేది వాళ్ళకి అర్థమవుతుంది. సో మీరు చెప్పాలి, మీరు ఏ ఏ ఏ వయసులో మీరు శివశక్తిగా మారారు అండ్ ఎందుకు మారారు, మీ లైఫ్ ఎలా ఉంటుందో దాని గురించి మాకు కొంచెం చెప్తే చాలామంది తెలుసుకుంటారు. అయితే మేము వేములవాడలోనే ఉంటాం మేడం. మా పిల్లలకి హెల్త్ బాగాలేకుండే, ఎక్కడికి పోయినా మా పిల్ల ఇప్పుడు నాకు 2 అమ్మాయిలు మేడం. చిన్నప్పటి నుండి హాస్టల్లోనే ఉన్నారు. కానీ వాళ్ళకి హెల్త్ బాగాలేక కడుపు నొప్పి లేసి అట్లా 2 years నేను మొత్తం కరీంనగర్లో దవాఖానలు ఎన్నున్నాయి అన్నీ చూపించిన మేడం. చూపించినా కానీ ఎక్కడా తగ్గలేదు. తగ్గకపోయేసరికి మళ్ళీ నాలాంటి వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళా అన్నట్టు. వెళ్తే మీ పాపకి హెల్త్ ఖరాబ్ అయింది, నా స్కానింగ్లు ఏవి తీయించినా ఓకే ఉంది, కానీ ప్రాబ్లం తెలుస్తలేదు, కడుపు నొప్పి లేస్తుంది. అట్లా ఎందుకు లేస్తుంది మేడం, ఇట్లా మరి మా పాప బాగుంటలేదంటే మీరు ఇట్లా మా దాంట్లో ధారణ వేయించుకుంటారు అని అంటారు అన్నట్టు. ఇప్పుడు శివశక్తుల్లాగా అయినామంటే ఫస్ట్ ధారణ వేయించుకోవాలి. అంటే వేములవాడ రాజన్న గుళ్ళో ఆయన సన్నిధానాల్లో పెళ్లి చేసుకోవడం అన్నట్టు ఆయనకు. అయితే అట్లా చేసుకోవాలి అని అంటే ధారణ వేయించుకోవాలంటే నాకు 2 అమ్మాయిలు ఉంటారు, వాళ్ళు డేట్స్ ఉంటారు, పీరియడ్స్ ఉంటారు, వాళ్ళకి మళ్ళీ పెళ్ళిళ్ళు చేస్తే వాళ్ళు డెలివరీలు నేనే చేయాలి. అప్పుడు ఈ పిల్లల పరిస్థితి ఎట్లా అని అంటే మేము అట్లా ఒప్పించుకుంటాము, అట్లా మాట్లాడుకుంటామని మాకు గురూజీ ఉంటాడు అన్నట్టు. ఆ గురూజీ చెప్తే మీరు అట్లా చెప్పి నా పిల్లలకు బాగా చేయించి ఒప్పిస్తే నేను చేయించుకుంటా, నేను రాజన్న గుడిలో పెళ్లి చేసుకుంటా, ఇప్పుడు ఏది ప్రాబ్లం ఉండదు అని అంటే మీరు అట్లా చెప్పండి సార్ అని అంటే సరే అమ్మ అని మా గురూజీ చెప్పినాక వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి అక్కడ ధారణ వేయించుకొని వచ్చినాం అన్నట్టు. వచ్చిన తర్వాత ఇప్పుడు శివ కళ్యాణం అయింది మొన్న మండే. నెక్స్ట్ మండే రోజు అందరం అక్కడికి వెళ్ళాము, సన్నిధానంలో ఉంటాం. పెళ్ళి అంటే ఎట్లా మేడం, మేము పోతామా అక్కడ, మేము కూడా అన్నీ రుద్రాక్ష ఉంటుంది చిన్నది, ఆ చిన్నది రుద్రాక్ష వేరే చేంజ్ చేసుకుంటాం. అక్కడ అక్షంతాలు జీలకర్ర బెల్లం పెళ్ళి ఎట్లా చేసుకుంటారో మనం మా లైఫ్లో సేమ్ అట్లాగే దేవునితో వీళ్ళతో మేము చేసుకుంటాం అన్నట్టు. తల మీద జీలకర్ర బెల్లం పెట్టుకుంటాము, తలంబ్రాలు పోసుకుంటాము, కొత్త చీర గాజులు అన్నీ పెట్టుకుంటాం అన్నట్టు. అట్లా సంవత్సరానికి ఒకసారి పెళ్లి కూతురులానే రెడీ అవుతాం. మనం పెళ్ళి చేసుకుంటే ఎట్లా రెడీ అవుతారో సేమ్ అట్లాగే రెడీ అయ్యి వెళ్తాం. మేము అక్కడికి వెళ్ళి అక్కడ పెళ్ళి చేసుకొని సన్నిధానంలో మాకు అన్న సంతర్పణ పెడతారు, అక్కడ తినేసి ఆ రోజు ఉండి నైట్ మళ్ళీ మేము ఇంట్లోకి వచ్చేస్తాం. ఇక అట్లా మా ఫీలింగ్స్ అనేది మేము ప్రొద్దున లేవగానే మొహం కడుక్కొని ఫ్రెష్ అయిన తర్వాత మేము పూజ చేసుకున్నాక మా రుద్రాక్షను కడిగి వాటి వాటర్నే తాగిన తర్వాతనే మంచినీళ్ళు, అది తీర్థం అంటాం అన్నట్టు. మేము వాటర్ని తీర్థంలా తీసుకుంటాం, అది తాగిన తర్వాతనే మిగతా పనులన్నీ చేస్తాం. అంతవరకు దాకా పచ్చి మంచినీళ్ళు కూడా తాగాం. మళ్ళీ మేము ఎవరి ఇంటికన్నా పోతే కూడా ఏమీ ఏం తినకూడదు అంటారు, కానీ తినం. మేము ఎట్లున్నామో అట్లనే వస్తాము. మాకు మళ్ళీ మేము ఇట్లా పీరియడ్స్ ఉన్న వాళ్ళైనా డెలివరీ అయిన వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాం. ఎవరైనా చనిపోతే కూడా పోకూడదు అక్కడికి. అట్లా అన్ని నిబంధనలు ఉంటాయి అన్నట్టు. అవన్నీ కట్టుబడి ఉంటేనే ఇంతవరకు ఉంటాం. మేము ఇలా ఉన్నాం, లేకపోతే ఆ రాజన్న అస్సలు ఒప్పుకోడు. ఇక చెప్పలేక బాగా దగ్గర వాళ్ళు ఉన్నారనుకో, ఇవన్నీ తీసేసి దేవుని రూమ్లో పెట్టి చిన్న కొన్ని గాజులు వేసుకొని దేవుని రూమ్లో పెట్టేసి పొయ్యి వచ్చి మళ్ళీ వేములవాడలో స్నానం చేసి అవన్నీ మళ్ళీ తీసుకొని కొత్త వేసుకొని వస్తాం. అట్లా ఉంటుంది పద్ధతి. బాగా నిష్టగా ఉంటేనే రాజన్న మీదికి వస్తాడు, లేకపోతే రాడు. రాజన్న మీదికి పద్ధతి ఉంటే వస్తానన్నారు కదా, వచ్చినప్పుడు ఆయన మీ వ్యక్తిగత కుటుంబంలో జరిగిన సమస్యల గురించి చెప్పాలనిపిస్తుందా మీకు, ఊరి సమస్యల? అంటే మన దగ్గర వాళ్ళు ఉంటారు కదా సార్, దగ్గర వాళ్ళు ఉన్న వాళ్ళు వాళ్ళు ఇప్పుడు బాధ ఉంటుంది, నాలో ఉన్న బాధ ఉంది, నా ముంగటున్న బాధ వాళ్ళు ఉంటారు, అలా బాధ భరించలేని వాళ్ళు ఉంటే వాళ్ళు వస్తారు. నాకు ఇట్లా ఉంది ఆపతి, మన ఎన్ని చేసినా తగ్గట్లేదు, మరి నేను ఏం చేయాలి అని అన్న వాళ్ళకు కూడా చెప్తారు. మీకు ఇక్కడ స్పృహలోకి వస్తుంది ఏం చెప్పాలో. అప్పటి వరకు మాకు ఏం తెలియదు, పూనకం అట్లా వస్తుంది అన్నట్టు. అప్పటి వరకు మాకు ఏం తెలియదు. మీరంతా అదృష్టవంతులు, ఆయన మీ లోపలికి ప్రవేశిస్తాడు. ఇక ఆమెకు వస్తుంది ఆల్రెడీ శివదేవుడు, కాశీ విశ్వేశ్వర స్వామి ఉన్నాడు ఆమెలో. ఆవిడని ఇలా చూడడం, దగ్గర నుంచి చూడడం, మిమ్మల్ని కలవడం మా అదృష్టం అండి నిజంగా. మేము అందుకే ఈ సినిమా ప్రారంభోత్సవం కూడా మేము కాశీలోనే చేయడం జరిగింది. ఈ సినిమాకు సంబంధించిన ఏదైతే మేము తీసామో దాన్ని ఫస్ట్ టైం ప్రపంచానికి చెప్పే ముందు
దాన్ని తీసుకెళ్ళి కుంభమేళాలో మేము దానికి ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరిగింది రిలీజ్ చేసి. ఫస్ట్ నేను ట్రాక్టర్ నుంచే పడ్డా. అయితే రక్తము నాకు తలకాయల రక్తం గడ్డ కట్టింది, ₹1 బిల్లెలుపు కట్టింది. అయితే హాస్పిటల్ అన్నీ తిరిగినాం మేము. హాస్పిటల్ అన్నీ తిరిగితే అమెరికా కూడా వేసుకోయారు నన్ను. వేసుకోయినా బతకది అన్నారు. ఇక లాస్ట్ ఒక 4 సంవత్సరాలు తిరిగిన నేను. అమెరికా డాక్టర్ ఏమన్నాడంటే ఇక అయిపోయింది ఇంటికి వేసుకోరు అన్నారు. అన్నాక తీసుకొచ్చి గడ్డలేసారు. ఫస్ట్ ఏంటంటే మా చిన్న కొడుకు 9 నెలలోడు పూర్తిగా సీరియస్ ఉంటే ఒక ఆమె చెప్పింది కదా, రాజన్న నమ్మితే మీ కొడుకు బతుకుతాడు అని అన్నారు. ఈ ఐసు లెక్క అయిపోయింది ఆయన. ఫస్ట్ ప్రారంభం అది. ఎమ్లవాడ అన్నది మాకు తెలియదు అప్పుడు. మాకు యాదగిరిగుట్ట కొండగట్టు అదే ఉండే. ఇక నా అమ్మంగానే ఒక 5 నిమిషాలకు మా కొడుకు లేచిండు. ఇక అట్లా సోమవారం సంవత్సరానికి ఒకసారి పోయినాం మేము. ఒక 25 సంవత్సరాలు అవుతుంది కావచ్చు. పోయినాక ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళకు కాశీ విశ్వనాథుడు వచ్చి ఇంట్లోనే ముసలైనగా ఒత్తిడి పెట్టిండు. ఒత్తిడి పెట్టినాక ట్రాక్టర్ నుంచి పడ్డా నేను. ఇక అది నొప్పి లేచింది బాగా. నొప్పి లేచినాక కూడా ఇదేంది మేము సంవత్సరానికి ఒకసారి పోయినాక ఇంత బతకదా అంటారు అంటే లాస్ట్ గడ్డలో కూడా వేసారు నన్ను. గడ్డలు వేసినాక మా చిన్న కొడుకు 10వ తరగతి ఎగ్జామ్ రాసి హైదరాబాద్ వచ్చిండు. హైదరాబాద్ వచ్చినాక మళ్ళీ ఇట్లా గడ్డలు వేసిర్రు అనగానే ఇక్కడి నుంచి ఆడికి వచ్చినాక నా పొడుగు వండి ఈ సంవత్సరం ఏం లోడపోలేదు, అందుకే మా అమ్మ చచ్చిపోలేదని ఏడుచుడు పెట్టిండు. ఏడితే కళ్ళు తెరిచిందట. నేను తెరిచినాక తీసి లోపలేసారు. లోపలేసినాక హైదరాబాద్ ఒక ఆమె వచ్చి లేదు నాకు జోల పట్టాలి, జోల పడితే నేను బతికితా అని రాజన్న వచ్చి ఆమెకు చెప్పిండు. నేను పట్టా అని అన్న. కానీ పట్టినాక నాతోటి ఒక 20 మంది బతికారు. ఒక ఆమెకు 5 ఏళ్ళ పిల్లకు పేగు మడత పడ్డది. అయ్యో హాస్పిటల్ పంట తిరుగుతుంటే గిట్లెట్లయితుంది. నాకు కాశీ విశ్వనాథుడు ఒక చిన్న పిల్లగాని రూపంలో వచ్చి వాళ్ళని ఎందుకు రక్షించవు అన్నాడు. అయ్యో మీ గిట్లుందా మీ పిల్ల ఒంటిలా అంటే నిజమే శివుడు అని అన్నారు. అంటే ఆ పిల్లకు ఫోన్ల ధరనే బాగా వేసిన. ఫస్ట్ కరీంనగర్ జిల్లాలో 3 కర్ణ వచ్చి వేసుకుపోతుర్రు. చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళకు. అయ్యో వాళ్ళు బతకాలి కదా మన కుటుంబం వెనుక వాళ్ళని కాపాడాలి నేను. ఈ రాజన్న లేడా గుళ్ళే అని రాజన్నకి మొక్కాలే అంటే వాళ్ళని కూడా తీసుకొని చాటు పెట్టేటోళ్ళని వాళ్ళని బతికిచ్చిండు. నేను కూడా బతికిన. పిల్లలు కానోళ్ళకు 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఇట్లా ఆయాస పడ్డోళ్ళకు అయ్యో వాళ్ళు ఇంత ఆయాస పడుతుర్రు అన్నాక మళ్ళీ నాకు రాజన్న అయినా యమలాడ రాజేశ్వర స్వామి కాశీ విశ్వనాథుడు మా దిక్కు సిద్ధేశ్వరుడు ఉంటాడు. వీళ్ళొక గిట్లనే నీళ్ళక తెల్ల బట్టలు వేసుకొని అమ్మ వాళ్ళకి పిల్లలు లేక అల్లాడిత్తుర్రు, నువ్వెందుకు అట్లుంటున్నావు, మేము లేమని ఇవ్వంట్లే, నువ్వు వాళ్ళని బట్టు వాళ్ళకి సాయం చెయ్యి అంటే నేను ఒక 60-70 మందికి సంతానం ఇప్పించిన, ఒక 30 మందికి పెళ్ళిళ్ళు చేసిన. ప్రాణాలు పోయేటోళ్ళకి కూడా నేను కాపాడిన. కానీ నేను రూపాయి తీసుకోలే. ఎందుకంటే నా ఇంట్లో ఆపతి వెనక సిరి ప్రజలని నేను కాపాడాలి. యమలాడకు ప్రజలు ఇంత పెరగాలి. మీరే ఇంకేముంది, ఆయన శివయ్య మీ రూపంలో ఉన్నాడు. భక్తి అంటే అది డెఫినెట్గా మేమిద్దరం ఈ సినిమా షూట్ చేసేటప్పుడు ఎంత స్ట్రాంగ్గా ఫీల్ అయ్యాము. అండ్ మీకు తెలియాలి సర్ వైఫ్ యాక్చువల్లీ చాలా పెద్ద, షీఈ్ అ వెరీ బిగ్ శివ్ భక్త్. అండ్ ఆమె నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది యాక్చువల్లీ. వెరీ వెరీ ఆమె నాకు ఒక శివలింగం కూడా ఇచ్చింది. నేను నా ఇంట్లో అది నా టెంపుల్ ఉంటుంది అక్కడ నేను దానికి స్థాపన చేశాను. సో మిమ్మల్ని చూసి నిజంగా మేము మీ లైఫ్ ఎలా ఉంటుందో అది అర్థం చేసుకోవడానికి నిజంగా మేము చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము. మేడం ముందటికి నువ్వు నడిపితే నువ్వు మంచిగా పైకొస్తావు, మాకు కూడా శివ పార్వతులు అన్నది మాకు కూడా విలువ పెరుగుతుంది, నీకు కూడా నువ్వు గొప్పతనం వస్తుంది. త్రూ యూ వేములవాడ రాజన్న శివ పీపుల్ యమలవాడ అంటే ఏంది, రాజరాజేశ్వరుడు అంటే ఏంది, రాజరాజేశ్వరు అంటే ఏంది, పార్వతి ఏంది అన్నది నీ ధరణ ముందుకు నడవాలి. శివుడి నేమ్ మీ ద్వారా పీపుల్ లోకి వెళ్ళాలనేది తన విషయం అంట, నా కోరిక. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలా చెప్తుంటే నాకు యాక్చువల్లీ నేను చాలా చాలా ఫీల్ అయిపోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లైఫ్ మీరు చెప్పినవి విన్న తర్వాత, మీరు అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మీరు సర్వైవ్ అవ్వడమే శివుడి యొక్క కృప, శివుడి యొక్క అంతే ఆయన దయ. మళ్ళీ మీ ద్వారా మినిమం 100 ప్రాణాలు కాపాడారు.
దానికి మించిన శివశక్తి ఇంకేముంటుంది? శివుడి యొక్క శక్తి 100 పానాలు కాపాడిన నేను, ఒక 150 మందికి సంతానాలు కూడా ఇప్పించిన నేను. ఓ మై గాడ్. అంటే నాకున్న చిన్న బ్రెయిన్కి, నాకున్న జ్ఞానానికి నాకు అర్థమైంది ఏంటంటే, ఊర్లో ఏవైనా నెగిటివిటీ అంటే చెడు ఏదైనా జరుగుతున్నా, లేదంటే ఏదైనా క్షుద్ర శక్తులు ఉన్నా దాన్ని పారద్రోలడానికి కూడా మీకు దేవుడు మనిషి లోపలికి పూనకం రూపంలో వచ్చి మీకు చెప్తాడు. సో మీరు ఊరును కాపాడడానికి, యాక్చువల్గా చెప్పాలంటే మీరు అందరు అమ్మవార్లు, మీరు అందరు దేవురు, భవానీ మాతలు మీరందరూ. అంటే మీ ద్వారా చాలా మందికి తెలుస్తుంది శివశక్తులు యాక్చువల్లీ ఎలా ఉంటారు. అండ్ ఎవరు మాకు చెప్పొచ్చా, లైక్ మీరు ఒక రోజులో మీ రోజు ఎలా గడుపుతుంది? మీరు ఇప్పుడు మీరు మామూలు వ్యక్తిని చూస్తున్నారు, వాళ్ళని చూసి మీ లైఫ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీకు మంచి రోజులు చెడ్డ రోజులు అలా జరుగుతాయా, లేదంటే మీరు ఎలా ఫీల్ అవుతారు? మీరు ఆల్వేస్ హ్యాపీగా ఫీల్ అవుతారు? మీకు కూడా సాడ్నెస్ అనేది, ఒక బ్యాడ్ రోజు అనేది మీకు కూడా జరుగుతుందా? మాకు కూడా జరుగుతాయి. మేము కూడా మస్తు కష్టపడాల్సిన పరిస్థితి. మేము కూడా శివుడు ఎన్ని పరీక్షలు పెడతాడో అన్ని నెగ్గాలి మేము కూడా. ఇప్పుడు నాయి చెప్తే మస్తు నరకం అన్ని చూపించినాయి, అన్ని నెగ్గుకుంటున్నా నేను. ఇప్పుడు నేను శివునిలో లోకమైన పరీక్షలు పెడతాడు. ఇప్పుడు నాకు 9 సంవత్సరాల సంది పెట్టిండు పరీక్షలు. నేను పిల్లల్ని కూడా ఇచ్చిపెట్టి నేను గుట్టల పంట తిరిగి వచ్చిన, 7 సంవత్సరాలు తిరిగి వచ్చిన నేను. అమ్మ, ఇప్పుడు మీరేమో శివశక్తులు, మీరే మా కష్టాలు తీర్చేవాళ్ళు. మరి ఇందాక మీరు అంటున్నారు మీకు కూడా కష్టం వస్తుందని. ఆ కష్టం ఇంకోరి కష్టం తీర్చడం కోసం వచ్చే కష్టమా, లేదంటే మీ జీవితంలో మీ కుటుంబంలో వచ్చే కష్టం? నా కుటుంబంలో నాకే వచ్చింది కష్టం. మీకే వచ్చింది. అయినా దాన్ని తట్టుకొని దానిలోంచి నెట్టుకొని బయటికి వచ్చి మళ్ళీ రాజన్న సేవ చేసుకుంటున్నారు. చేస్తున్నా, ఇంకా ప్రజలకు చేస్తున్నా, నా ఇంట్లో చేస్తున్నా. ఎట్లా అని సార్ చెప్తున్నా. నా కొడుకు, నేను 8 సంవత్సరాలు నా కొడుకు స్కూల్కి వెళ్తుండు, నెత్తురు వస్తున్నా అంటే మేము నమ్మలే. మా అబ్బాయి అయితే పిల్లలు చెప్పినా, నేను ఎవరు చెప్పినా నమ్మలే. అప్పుడు పనికి పోతున్నా నేను, నమ్మక అంత ఒకసారి ఇంటికాడనే ఉండి చూసిన నేను. ఆ పిల్లాడు అక్కే నిజమా, అయ్యో పిల్లలు ఆటపాటలతో ఇట్లా అబద్ధం ఆడతారు అని నేను నమ్మలేను. చూసినాక నిజమే అన్నారు. నేను నలుగురు దగ్గరికి 3 దగ్గరికి వేరా. నువ్వు రాజానని వేసుకో, ఎక్కడి కానింగ్ తీసినా ఏది రాలేదు. రాజానని అన్నాడు. అయినా చేయించుకున్నాక కూడా కష్టాలే పెట్టిండు నన్ను చాలా వరకు. అయినా ఇప్పటికైనా మస్తు కష్టం పడుతున్నా నేను. కానీ ఎక్కడ ఏ దారి లేకుండా మళ్ళీ తండ్రిని కొలుతూనే ఉన్నా. కానీ ఎక్కడైనా కొంచెమైనా ఇయ్యగలుగుతాడు కావచ్చు అని ఆశ కొద్ది నేను అంత బమల ఇంకా అసలు రాజన్నను కొలుతూనే ఉన్నా. చూసారా మరి, అన్ని కష్టం వచ్చినా మీరు రాజన్న వదలట్లా. నాకు నా తినే పరిస్థితిలో నేను లేకున్నా కానీ నా పిల్లలకు ఇచ్చిండు కదా రాజన్న జోలే, అడకచ్చైనా పెట్టుకుంటా అన్న ఉద్దేశం కొద్దీ నేను నా పిల్లలను నా భర్తనైనా కాపాడుకుంటూ వస్తున్నా. అమ్మ, మీరు మీ సాధనలో ఏం చేస్తారో కొంచెం మాకు చెప్తారా? నాకు సమస్య ఏమొచ్చిందంటే, మా భర్త ఉన్నప్పుడు, మా భర్త లేడు, చనిపోయిండు. 12 సంవత్సరాలు అవుతుంది. భర్త చనిపోయినాక నాకు ముందే రాజన్న అందరి ద్వారా ఇట్లా చెప్పిర్రు, నేను చేయించుకోలేదు. ఇక మంత్రాలు యంత్రాలు మాకు పడలేవు, మా కుటుంబానికి చేసిర్రు బాగా పడకుండా. ఆ రకంగానే చనిపోయిండు. ఇక పిల్లలు కూడా మంచిగా లేరు, ఇల్లు విడిచిపెట్టి 4 సంవత్సరాలు బయట ఉన్నా. మళ్ళీ ఇక చేయించుకుంటే నలుగురు ఏమనుకుంటారు అట్లా అని చేయించుకోలే. మా చిన్న అబ్బాయి చనిపోయే పరిస్థితులు ఉన్నాడు. ఇక దవాఖానలో కార్తీక్ హాస్పిటల్ తీసుకోవద్దు, గంటకు 5,000 ఒడిచినాయి. ఇక నాకు కూడా ఆరోగ్యం బాగాలేదు, షుగరు, థైరాయిడ్, బీపీ ఇవన్నీ అనారోగ్యంగా బాగాలేను. భర్త చనిపోయినాక ఉంటాయి కదా పరిస్థితులు బాగుండయి. చేనేత కార్మికులమని ఆర్థిక పరిస్థితిగా బాగాలేము అప్పుడు. ఇక అప్పుడు అబ్బాయి కూడా మంచిగా చదువుకున్నాడు, మా పెద్ద అబ్బాయి 10th చదువుకుంటుండు. ఆయనకి మంచి మార్కులు వచ్చినాయి, ప్రీ సీట్ వచ్చింది. ప్రీ సీట్ రాని వాళ్ళకి 2,25,000 కట్టాలి. ఇక సరే ఆ అబ్బాయిని చదివిమని అన్నారు పార్టీ ద్వారా. మళ్ళీ ఇక చిన్న అబ్బాయి బాగాలేడు, చనిపోయే పరిస్థితిలో వచ్చిండు. అయితే శివయ్యనే నాకు ఇట్లా శివయ్య మనుషులు ఇట్లా అట్లా చేయించుకున్నవారు కలలో కనబడి చెప్పిండ్రు, నేను ఉన్నా అని చెప్పేసి ఇట్లా అన్నారు.
ఇక ఆయనకు గంటలలోనే పానం పోతుంది అన్నారు. ఏది మా చిన్న అబ్బాయికి డెంగ్యూ జ్వరం వచ్చింది. కరీంనగర్ చెల్మన్ ఆనందరావు దవాఖానలో వేస్తే ఇక అప్పుడు ఎవరేమన్నా అనుకొని నేను చేసుకుంటా అని మొక్కిన. నాకు కళలో మస్తు కనబడ్డాడు దేవుడు. ఆ దేవుణ్ణి వేసుకున్న సుంది నాకు కష్టాలు ఏం లేవు. తమన్నా, ఈ మూవీలో ఈ సినిమాలో మీ పాత్ర పోషించారు. జనరల్గా మీరు సినిమాలు ఇవన్నీ చూడరు కదా, మా కోసం ఈ సినిమా చూస్తారా? చూస్తాం తప్పకుండా. అంటే మిమ్మల్ని ఇన్స్పైర్ చేసుకొని మేము రాసుకున్నాం, తీసుకున్నాం. తప్పకుండా కలవాలి, చూడాలి అనే వచ్చాము. ప్రేమ, మీ మీద ప్రేమ కొద్దే వచ్చాం. మమ్మల్ని ఎవ్వరు ఇంతవరకు గుర్తించలేరు. కానీ మేము సినిమాలో ఏదన్నా చిన్న చిన్న తప్పులు చేస్తే మాత్రం మమ్మల్ని క్షమించండి, క్షమించి ఆశీర్వదించండి తప్ప. అన్ని తెలిసిన వాళ్ళే తిడుతుంటారు సార్. ఇప్పుడు మేము భిక్షకు పోతే కూడా మమ్మల్ని తిడతారు సార్, తిడతారు. వీళ్ళు ఇగో పెద్ద స్టైల్గా ఇది ఏదో జోలేసుకొని ఇట్లా బూతులతో కూడా తిడతారు సార్ మమ్మల్ని. మేము పోతుంటే అడుక్కోవాలన్నా మాకు బాధ అనిపిస్తుంది. అట్లా పోయి కూడా తిట్లు పడి కూడా మేము చేసుకుంటాం. అది మాకు తెలుసు, మాకు దేవుడు ఉన్నాడు, మేము మాట్లాడాలి, ఆ దేవుడితో చేసుకోవాలని అనిపిస్తుంది. మళ్ళీ భర్త చనిపోయినా కానీ మేము గాజులు కానీ బొట్లు కానీ తీయకూడదు. కానీ మమ్మల్ని ఏమంటారు తెలుసా, భర్త చచ్చిపోయినా కానీ అది గాజులు వేసుకుంటుంది, గాజులు వేసుకుంటుంది. ఇక ఇదేమన్నా అంటే రాజన్న అని పెళ్లి చేసుకున్నా అని అంటది. కానీ మళ్ళీ ఎట్లాగో తయారవుతుంది చూడవు కానీ అట్లా కూడా తిడతారు సార్. మేము బాగా హింస అది ఇక మాకు అనిపిస్తుంది. దేవుడు మమ్మల్ని ఇట్లా ఎందుకు అనిపిస్తుండు వాళ్ళతోని, పోనీలే ఏదో ఒక రోజు మాలాగానే అవుతారు కావచ్చు మీరు అనుకొని అట్లా కూడా ఊకుంటాం సార్. మేము తిట్టినా కానీ పడతాం. ఇక దేవుడు ఉన్నాడు, మమ్మల్ని రప్పించుకున్నాడు, అట్లా చేయించుకున్నాడు, దానికి మేము కాదు కదా బాధ్యత అని కూడా. మిమ్మల్ని తిట్టేవాళ్ళు కూడా వాళ్ళ తెలియనితనమే. ఆశీర్వాదం ఉంటుంది, శివయ్య ఆశీర్వాదం ఖచ్చితంగా ఉంటుంది మేడం. మేము మాట అన్నామంటే ఖచ్చితంగా మంచి జరుగుతుంది మేడం. నమస్కారం మేడం. నమస్కారం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. హర హర శంకర నమో శివాయ. హర హర మహాదేవ. ఓం నమో హర హర మహాదేవ్ శంభో శివాయ. ఏక వస్త్ర ధారణ అంటే ఒకే శారీ కానీ అదే ఏదైతే మీరు బట్టలు వేసుకుంటారో అదే జీవితకాలం వేసుకోవాలి, అదే జోలే పట్టుకోవాలి, అదే ఇది చేయాలి. మీ పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు ఎవరైనా సరే సినిమాకు వెళ్తుంటారు, వాళ్ళ ఫ్యామిలీస్తో ఏదైనా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్కి వెళ్తుంటారు. అలా చూసినప్పుడు మేము దేవుణ్ణి నమ్ముకొని ఉన్నాము, లేదంటే మేము కూడా ఇలా సరదాగా తిరిగే వాళ్ళం అని అనిపిస్తుంటుందా? అస్సలు అనిపించదు కదా. అది అదే అదే ఆ శివయ్య మహిమ. మీ కళ్ళ ముందు అన్ని ఉన్నా కూడా మీకు అనిపించదు. మీరు ఇంట్లోంచి బయలుదేరితే మళ్ళీ ఇంటికి వచ్చేదాకా పచ్చి గంగ కూడా ముట్టరని అంటారు, నిజమేనది? వేరే వాళ్ళ ఇంట్లో తినరు. ఇప్పుడు పెండ్లిళ్ళకైనా భోజనం పనికొస్తుంది మాకు. మిగతా మళ్ళీ పుట్టెంటుకలు అవి పనికొస్తాయి మాకు. ఇక వేరే అంటే ఇప్పుడు సారీ ఫంక్షన్ అంటారు, అది పనికిరాదు మనకు. చనిపోయిన కాడిది పనికిరాదు. ఆడపిల్ల పుష్పవతి అయినప్పుడు చేసి డెలివరీ అయింది, డెలివరీ అయితే వెళ్ళకూడదు, వెళ్ళం. ఇక మనకు అక్క చెల్లె దగ్గర వాళ్ళు అయితే ఇవన్నీ తీసి బంధం అనేది భగవంతునికి అయితే తెలుసు కదా, మన ఆత్మ కొట్టుకుంటది కదా, అక్క తమ్ముడు ఆ చెల్లె అని. ఆ ప్రాణం ఆగదు కదా. కన్న తల్లి అయినా మన అత్తగారి కుటుంబం అయినా అది దగ్గర వాళ్ళు, ఆ దేవుడిచ్చిన బంధమే కదా. చాలా మనసుకి చాలా కష్టంగా ఉంటది. కష్టంగా ఇంట్లో మనిషి దూరం అయిపోయాడు, చనిపోయారు అన్నప్పుడు వెళ్ళలేకపోతే. ఇప్పుడు మా అమ్మ నాన్న చనిపోయిండు, అప్పుడు ఏం చేయాలి? నేను తీయాలి కదా నాన్న. కాబట్టి దేవునికి అమ్మ నాన్న తర్వాతనే దైవం కదా. ఫస్ట్ మనం వచ్చిందే అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి, కాబట్టి అమ్మ నాన్న కంటే మించిన దైవం అయితే ఉండదు కదా. ఆ దేవునికి అన్ని మొక్కి అక్కడ పెట్టేసి పూజ గదిలో పెట్టేసి మనము అవన్నీ కార్యక్రమాలు అమ్మ వాళ్ళ ఇంటికాడ అవన్నీ అయిన తర్వాత మనం అక్కడ ఏం తినము, మన ఇంటికి మనం వచ్చేస్తాము. కానీ చూసుకుంటాం కదా, బాధ్యతలు అనేటివి చూసుకుంటాం కదా. తర్వాత మళ్ళీ గంగస్నానము ధర్మపురికి పోయి గంగస్నానం చేసి వచ్చి మళ్ళీ శివయ్య దగ్గరికి పోయి వచ్చిన తర్వాత అక్కడ శివయ్య చెట్టు కాడ దీపం ముట్టించిన తర్వాతనే మళ్ళీ మన ఇంట్లో పూజ చేసుకుంటాం, అప్పుడు వేసుకుంటాం. అంత నియమంగా ఉంటాం సార్.
ఇక అట్లా సుస్థి ఉంటుంది మనకు, అక్కడికి పోయినందుకు మనకు సుస్థి ఉంటుంది. కానీ మళ్ళీ ఇప్పుడు మేమంటే మాకు ఆ నమ్మకం ఉంది, తమన్నా గారికి ఆ నమ్మకం ఉంది, ఇలాంటి ఒక సినిమా మేము చేసాము, రాసి తీసాము. ఇప్పుడు ప్రజల్లోకి 17వ తారీఖు ఏప్రిల్ 17వ తారీఖు రాబోతుంది. చాలామందికి ఏముందంటే ఈ శివశక్తులకి దేవుడు వస్తాడా, వాళ్ళకి కనిపిస్తాడా, శివయ్య వీళ్ళకి కనిపిస్తాడు. నాకు కూడా ఒక ఇంత నమ్మకంతో కూడా మళ్ళీ నేను ఒక మాట అడుగుతాను మిమ్మల్ని, మీకు శివుడు కనిపిస్తాడా? కనిపిస్తాడు సార్. కలలో కనిపిస్తాడా లేక ఎట్లా? కలలో కనిపిస్తాడు. కలలోనే ఆ ఊర్లో కానీ ఆ మనుషులకు కానీ వచ్చే కష్టం మీతో చెప్తాడు, అది మీరు ప్రజలకు చెప్తారు. చెప్తాం. అది దేవుని రూపంలో ఎట్లా కనబడతాడు, కనబడు మనిషి. ఇప్పుడు దేవుడు మనుషులము, మేము మగవాళ్ళు కానీ ఆడవాళ్ళం కానీ రాజన్న మనుషులు ఉంటారు కదా, అట్లా పోషమ్మ ఎల్లమ్మ ఇట్లా ఏడ్చుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ద్వారా చెప్పిపిస్తాడు మనకు కళలో. ఒక్కసారి నమ్మలేదనుకో, మర్చిపోయినట్టయితే మళ్ళీ మళ్ళీ మనకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు కానీ కళలో నీడలో కనబడి చెప్తూ ఉంటారు. అప్పుడు మనం నమ్మకము ఉండి మనం చేసుకున్నాం అనుకో, మన మనసులో మనం నమ్మకం ఉండి ఏదైనా చేసుకున్నాం అనుకో, మనకు నిజం అనిపిస్తుంది. అప్పుడు దేవుడు నమ్మచ్చు కదా. కరెక్ట్. ఇప్పుడు చూసారా, మన ఆత్మసాక్షిగా మనం నమ్ముకొని ఎవరికి చెప్పకు, మీరు ఒకటి అనుకున్నారు అది నిజమైతే నాకు దేవుడు, లేకపోతే లేదని మనం అదిలో అనుకుంటాం కదా. అప్పుడు మనం నిజం అనిపించినప్పుడు అయితే నమ్మాలి కదా. అవునవును. అది మళ్ళీ ఇంకొకరికి చెప్తాము. ఇదిగో ఇక్కడ ఉన్న వాళ్ళు, మన కెమెరా టెక్నీషియన్స్, ఇక్కడ ఉన్న డైరెక్టర్స్, ఇక్కడ ఉన్న మిగతా వాళ్ళు, అలాగే సామాన్య ప్రేక్షకులు, సినిమా చూసేవాళ్ళు, బయట ఉన్న ప్రపంచంలో చాలామందికి శివుడు కనిపించడు. మా ప్రయత్నమే ఈ సినిమా ద్వారా ఒక భక్తురాలు నిజంగా శివుణ్ణి కొలిస్తే శివుడు దర్శనమై వాళ్ళకి కనిపిస్తాడు. సో ఇలా కనిపించిన వాళ్ళందరికీ సినిమాలో మేము శివుణ్ణి చూపిస్తాం. ఒక మాటలో చెప్పాలంటే సినిమా ఓదలటు అదే. ఇప్పుడు మాకు కనబడాలా అంటే కూడా ఇప్పుడు మాకు దేవుడు వచ్చి కూడా చెప్తారు కదా సార్, అప్పుడు నమ్మాలి కదా. నమ్మాలి. అయ్యో నేను చూసా మాకేమి ఆపద ఉంది అని వీళ్ళు నిజమా అబద్ధమా అని కూడా మనం అడిగిన మన మనసులో అడగకపోతే కూడా వాళ్ళు చెప్తారు. అప్పుడు నిజమే కదా, మన మనసు లోపల ఉన్నాయి. చిన్నతనంలో అమ్మ మాకు, నేను 5వ క్లాస్ 5th స్టాండర్డ్లో ఉన్నప్పుడు మా గ్రాండ్ మదర్ నానమ్మ, ఆవిడ హెయిర్ అంత ఇలా వేసుకొని బొట్టిలా అనుకొని తను అలా చెప్తా ఉంటే నేను తెలియని తనంతో నేను తన మీద జోకులు వేసేవాడిని. నిజంగా నీకు లోపలికి ప్రవేశించాడా శివుడు, ఊరికే చెప్తున్నావని. తర్వాత ఒక రోజు ఆవిడ ఏం చేసిందంటే, ఇది మా ఊర్లో మా ఓదల్లో అందరికీ తెలుసు, మా విలేజ్ పీపుల్ అందరికీ. తను ఒక రోజు మాట్లాడుతూ ఇలా చేసేసి ఇటు పక్కన గడ్డివాములు అంటారు కదా, ఎండుగడ్డి మనం గేదెల కోసం వాటి కోసం తెచ్చి పెడతాం, అక్కడ పెట్టొద్దురా, అక్కడ పెడితే కాలిపోతుంది అందన్నమాట ఆవిడ అనింది. ఎవడు పట్టించుకోలేమని. ఆమె పేరు నరసమ్మ, మా నానమ్మ పేరు. కరెక్ట్గా 24 గంటలు గడవక ముందు అక్కడ పెట్టిన గడ్డివాములు మొత్తం కాలిపోయినాయి. నెక్స్ట్ డే మొత్తం దిస్ హ్యాపెన్ ఇన్ మై విలేజ్. 24 గంటలు జరగక ముందే అక్కడ పెట్టిన గడ్డివాములు మొత్తం కాలిపోయినాయి. కారణం ఎవరికి తెలియదు. మళ్ళీ ఆవిడ చనిపోయేంత వరకు, లాస్ట్ ఒక 3-4 ఇయర్స్ బ్యాకే చనిపోయారు. ఆవిడ చనిపోయేంత వరకు తనే వెళ్ళి మంటలు ఆర్పిందనమాట. ఈ కాళ్ళన్నీ కాలిపోయి ఆ గుర్తులు అలాగే మిగిలిపోయినాయి. ఆవిడే వెళ్ళి మంటలు ఆర్పడే ప్రయత్నం చేసింది. బట్ మిగతా వందలాది మంది జనం హెల్ప్ చేశారు. కానీ ఈవిడ అందులో దూకేసి ఆ మంటల నుంచి నడిచేసి శివయ్య వీటిని ఆర్పి, ఎందుకంటే పక్కన ఇల్లు ఉన్నాయి, అది అంటుకుంటే ఓదల చాలా ఇళ్ళకి ఆ మంటలు అంటుకొని కాలిపోతాయని. సో ఇట్లా వాళ్ళని చూసి ఆ రోజు నుంచి ఇంకా అప్పటి నుంచి నేను ఆమెను చూసి కామెంట్ చేయడం ఆపేసా. చిన్నతనం తెలియదు, ఏంటి ఇలా అంటున్నారు, హెయిర్ ఇలా అంటుంది, ఇది ఏంటి అని. సో అలా నాలాంటి వాళ్ళు చిన్నప్పుడు అలాంటి తప్పులు చేసిన వాళ్ళందరికీ, మీలాంటి వాళ్ళని ఈ కార్యక్రమం ద్వారా, తమన్నా ద్వారా, ఇప్పుడు ఈ సినిమా ద్వారా శివుణ్ణి కొలిస్తే జరిగే మంచి విషయాలు తెలియాలనేదే మా ప్రయత్నం. తప్పకుండా మీ అందరి ఆశీర్వచనంతో ఈ శివతత్వం, ఈ శివశక్తుల శక్తి ప్రజల్లోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే. థ్యాంక్ యూ సార్. మేము ఈ సినిమా తీసేటప్పుడు ఒకే ఒక తప్పు చేశాము. మీలాగా మీ స్మైల్, ప్రతి ఒక్కరికి ఉన్న నవ్వు ఇంత అద్భుతంగా ఉంటుంది. అది మేము ఈ క్యారెక్టర్లో చూపించలేకపోయాము. నెక్స్ట్ సినిమా తీస్తే మీలాగా ఈ శివశక్తులు నవ్వుతుంటూ హ్యాపీగా ఉంటూ, కష్టాలు అందరికి ఉంటాయి, ఇలాంటి కష్టాలు ఎవరికి ఉండరు అనేది ఇప్పుడు ఆవిడ చెప్తున్నారు కదా. బట్ మీ అందరి నవ్వు చూసి అబ్బా నవ్వు అంటే ఇలా ఉండాలని అర్థమైంది.
శివభక్తులు అంటే ఎప్పుడు హ్యాపీగా ఉంటారనేది నాకు కనపడుతుంది. అంటే మేము ఎంతమందిని కలుస్తాము కానీ వాళ్ళ ముఖంలో ఎప్పుడు ఆ నవ్వు అనేది ఉండదు. మీ నవ్వు చూస్తే మేము ఎంత ఆనందపడుతున్నాము. థ్యాంక్ యూ. మీలాగా నవ్వాలని, మీలాగా హ్యాపీగా ఉండాలని ఆశీర్వదించి. మనకు కూడా ఉంటాయి బాధలు, కానీ మనం బాధపడే బదులు నవ్విస్తేనే బాగుంటుంది కదా మేడం. ఏప్రిల్ 17వ తారీఖు విడుదల అవుతున్న ఈ సినిమా మేము కష్టపడి ఇష్టపడి చాలా ప్రేమతో భక్తి శ్రద్ధలతో చేసాం. సినిమా ఏదో ఇంత పెద్ద సూపర్ స్టార్ ఉన్నారు సినిమా చేసేద్దాం జనాల్లోకి ఇది అట్లా వదిలేద్దాం అలాంటి ఉద్దేశంతో చేయాల, చాలా ప్రేమతో చేసాం. అదే ప్రేమతో మీరు ప్రేమగా మమ్మల్ని ఆశీర్వదించండి, అంతే చాలు మాకు. మీకు మా మీద కథ రాయాలని ఎలా అనిపించింది మేడం? సార్ అంటారు, సార్ రాశారు కదా. ఎలా ఎందుకు రాయాలి? ఎందుకు ఇందాక చెప్పాను కదా, ఆ ప్రాంతం నుంచి వచ్చిన వాడిని, అక్కడ చూసిన వాడిని కాబట్టి శివుడి తత్వాన్ని లేదంటే శివుడి భక్తిని ఒక కథలో చెప్పాలని అనిపించడానికి కారణమే నేను అక్కడ పుట్టడం వల్ల, అంతే. 17th ఏప్రిల్ మా సినిమా వదల 2 రిలీజ్ అవ్వబోతుంది. మీ ఆశీస్సులతో మేము ఈ రిలీజ్ మంచిగా జరగాలని, అందరికీ నచ్చాలని కోరుకుంటున్నాము. సో ప్లీజ్ మీ ఆశీస్సులు ఇవ్వండి. థ్యాంక్ యూ. సంతోషం కొద్దిగా ఉన్నావా? ఆనందమేనా? మల్లన్న దేవుడట మేడం. మీరు మల్లన్నను నమ్ముకోమని చెప్తుండు. అన్నీ అనుకున్నాడు జరుగుతాయంట. మల్లన్నను శివయ్యను నమ్ముకోమని చెప్తుండు. గుడికి రమ్మంటారా? కొమరేలి మల్లన్న, కొమరేలి మల్లన్న. బండారి బంతిపూల దండ మల్లన్న దేవునికి వేసిరమ్మంట. రాజరాజేశ్వరుడు అంటే బొల్లా శంకరుడు నేను, భక్తవ శంకరుడు నేను, ఆపతిన్నోళ్ళకు వాళ్ళింటనే ఉంటా నేను. అవుతుందా? రాజరాజేశ్వరుడు అంటే ఏంలో వాడంటే ఏందో నీ ధారణనే తెలిసిపోతుంది. రాజరాజేశ్వరుడు అంటే ఏందో రాజన్న ఏంటో అన్నది. అవుతుంది అవుతుంది. నేను ఎవ్వరికీ వమ్ము చేయలే. నన్ను నమ్మిన వాళ్ళకు ఒక 20-30 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇలా చూడడం జరిగింది వీళ్ళని. అమ్మా తప్పకుండా అమ్మా 2 ఏళ్ళ తర్వాత